ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య పాదార విందములకు నమస్సుమాంజలి సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. డాక్టర్ జంధ్యాల సుమన్ బాబు గారు రచించిన శ్రీకృష్ణుడు శ్రీ సత్యసాయి పుస్తక పఠనం తరువాయి భాగం. శ్రీకృష్ణ జయంతి నాడు నాగరత్నమ్మ గారికి భగవాన్ బాబా దర్శనమయ్యింది. ఆమె స్వామిని చూసి తన జన్మ తరించినట్లు భావించింది. స్వామిని చూడగానే ఆమె త్యాగరాజ స్వామి రచించిన కనుగుంటిని శ్రీరాముని కనుగుంటిని శ్రీరాముని అన్న కీర్తన పాడింది. ఆ తర్వాత రారా మా ఇంటి దాకా అనే కృతి పాడింది. ఆ తర్వాత నన్ను పాలింపగ నడచి వచ్చితివా అనే కృతిని మోహనరాగంలో ఆలపించింది. ఆ తర్వాత చాలా అరుదైన కీర్తన రఘువరా అప్రమేయ అనే కృతిని కాంబోజ రాగంలో పాడింది. ఆ తర్వాత సాధారణంగా ఎవ్వరూ పాడనటువంటి కీర్తనలను ఆమె స్వామిని అడిగింది. ఆ కీర్తనలన్నింటినీ స్వామి అద్భుతంగా పాడి ఆమెకు సంభ్రమాశ్చర్యాలు కలిగించారు. వారిద్దరూ కలిసి 2.5 గంటల సేపు పాడారు. ఆమె పరమానంద భరితురాలై స్వామికి పాదాక్రాంతురాలైంది. స్వామి నీకేమి కావాలమ్మా అని అడిగారు. ఆమె స్వామి నేను నా చివరి క్షణాల్లో మీ నామస్మరణ చేస్తూ అనాయాసంగా ప్రాణం వదిలిపెట్టాలి అని ప్రార్థించింది. తెలిసి రామచింతనతో అనే కీర్తనను పాడింది. స్వామి తథాస్తు అన్నారు. బంగారపు శ్రీరామ పంచాయతనం సృష్టించి ఆమెకు అనుగ్రహించారు. ఆ విగ్రహాలను ఆమె శిరస్సు మీద పెట్టగానే ఆమె ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. స్వామి ఆమెను తట్టిన తర్వాతనే ఆమెకు మళ్ళీ బాహ్యస్మృతి వచ్చింది. స్వామి ఆదేశం మేరకు ఆమె తన స్వస్థలం వెళ్ళిపోయింది. వెళ్ళిన 1 నెలన్నర రోజులలో ఆ తల్లి సాయిరామనామం పలుకుతూ అనాయాసంగా స్వామిలో ఐక్యమైంది. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు సంగీత ప్రియులే కాదు, దివ్య సంగీత స్వర కల్పనాధీరులు కూడా. ఎందరో సంగీత విద్వాంసులు బాబా స్వరకల్పన నైపుణ్యాన్ని, ప్రణమనాదం వంటి మధుర గాత్రాన్ని వేనోళ్ళ వినిపించారు. ఒకసారి బాబా గానమాధుర్యాన్ని, ఆ మాధుర్యాన్ని పొగుడుతూ ఆయనను త్యాగరాజుతో పోల్చినప్పుడు ఆ త్యాగరాజుకు సంగీతం నేర్పినదెవరు అని బాబా ఆర్తోక్తిలో పలికారు. స్వామి కొందరు భక్తులను అయోధ్యకు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ బాబా అయోధ్య మందిరం వృత్తాంతం వివరిస్తుండగా బాబా వారి భక్తుడైన దూపాటి తిరుమలాచారి గారు ఒక్కసారిగా హా రామా అని అరుస్తూ స్వామి పాదాలపై సృహ తప్పి పడిపోయారు. అప్పుడు స్వామి ఆయనను తట్టి లేపి సాధారణ స్థితికి తెచ్చారు. వెంటనే తిరుమలాచారి గారు ఆశ్చర్యానందములతో లేచి నిలబడి తనకు బాబావారు శ్రీరామచంద్రునిగా సాక్షాత్కరించిన తీరును అందరికీ వివరించి చెప్పారు. పసుపు పచ్చని పట్టుబట్టలతో, శిరస్సున కిరీటముతో, ధనుర్బాణములతో, తట్టుకొనలేని కాంతితో స్వామి రాముడిగా కనిపించినట్లు ఆయన తెలియజేశారు. తర్వాత అందరూ చెంతనే ప్రవహిస్తున్న సరయూ నది దగ్గరకు చేరారు. స్వామి ఆ సరయూ నది నీటిని తమ హస్తములలో సృష్టించి అందరిపై చల్లారు. అలా చల్లుతూ రాముడు కూడా ఇదే విధంగా ఈ నీటిని శబరి శిరస్సుపై చల్లాడు అన్నారు. నిరంతరము రామనామ తారక మంత్రాన్ని ఉపాసన చేసిన కొందుర్తి వెంకట నరసయ్య గారిని శ్రీరామ శరణ్ అంటారు. వారు ఒకసారి పుట్టపర్తి వెళ్ళి భగవాన్ బాబా వారిని సందర్శించారు. స్వామి పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రసంగిస్తున్న సమయంలో వారికి స్వామి నీలమేఘశ్యాముడైన శ్రీరామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు. రామమంత్రోపాసకులైన శ్రీరామశరణ్ గారు ఆనంద పారవస్యంతో తబ్బిబ్బయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వాస్తవులు చల్లా అప్పారావు గారు పుట్టపర్తి వెళ్ళి సత్యసాయి బాబా వారిని దర్శించి పరమానందం పొందారు. ఒకరోజు సాయంత్రం ప్రస్తుతం శ్రీ సత్యసాయి జనరల్ హాస్పిటల్ ఉన్న చోట కొండ మీద ఒక రాతిపై కూర్చొని స్వామి అప్పారావు గారితో సంభాషిస్తూ ప్రసంగవశాత్తు శ్రీరామచంద్రమూర్తి త్రేతాయుగంలోనే కాదు ఇప్పుడు కూడా ఉన్నాడు అన్నారు.
స్వామి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు అప్పారావు గారికి స్వామి కనిపించలేదు. ఆ స్థానంలో వారికి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ఆ దివ్య తేజో రూపాన్ని వర్ణించడం సాధ్యం కాదు అంటారు ఆయన. ఆ సన్నివేశం అప్పారావు గారికి అనిర్వచనీయమైన ఆనందానుభూతుల్ని కలిగించింది. ఒక సంవత్సరం కృష్ణాష్టమి నాడు భగవాన్ బాబా నిలయంలో శ్రీకృష్ణుని ఊరేగింపు ఏర్పాటు చేశారు. ఆ ఊరేగింపుతో పాటు భగవాన్ బాబా కూడా వస్తున్నారు. అప్పుడు కస్తూరి గారు స్వామి కారు పెట్టే గేరేజ్లో ఉంటున్నారు. కస్తూరి గారు తల్లి, భార్య, కూతురు అంతా స్వామి రాక కోసం ఎదురు చూస్తున్నారు. బాబా రానే వచ్చారు. అప్పుడు కస్తూరి గారి తల్లి ఒక కప్పుతో తీయని పాలు, ఆ పాలల్లో చిన్న వెన్నముద్ద ఉంచి భగవాన్ బాబా ముందు పెట్టారు. బాబాకు ఆమెను నిరుత్సాహపరచడం ఇష్టం లేకపోయింది. అందుకే చాలాసార్లు కస్తూరి గారితో ఆమెను ఎప్పుడూ సంతోషంగా ఉంచు అంటూ ఉండేవారు. స్వామి ఆ పాల గ్లాసులో తన వ్రేలు ముంచి తన నోట్లో విదిలించుకున్నారు. చిన్న పాలచుక్క స్వామి నాలుక మీద పడింది. అప్పుడు స్వామి ఆమెతో పాటి, నేను గోకులంలో విహరించినప్పుడు దొంగతనంగా కుండల కొద్దీ పాలను త్రాగాను. అందువల్ల నాకు ఇప్పుడు పాలంటే ఇష్టంగా లేదు అంటూ భగవాన్ బాబా ఆమెకు కృష్ణ దర్శనాన్ని అనుగ్రహించారు. స్వామి స్థానంలో చిరునవ్వులు చిందిస్తున్న నీలమేఘశ్యాముడే, నందనందనుడే అక్కడ సాక్షాత్కరించాడు. ఆ దర్శనం వల్ల ఆమె మైమరిచిపోయింది. ఆమె మళ్ళా ఈ లోకంలోకి వచ్చేటప్పటికి స్వామి అక్కడి నుంచి బయటకు వెళ్ళారు. 1966 ఫిబ్రవరిలో అమలాపురం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కూచిమంచి సచ్చిదానందరావు గారు, అమలాపురం కళాశాల లెక్చరర్ శ్రీ శిష్టా సూర్యనారాయణమూర్తి గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దర్శనం కోసం పుట్టపర్తికి వెళ్ళారు. శ్రీ సచ్చిదానందరావు గారు శ్రీకృష్ణ భక్తులు, భాగవతాది గ్రంథాలు బాగా చదివినవారు. వాసుదేవ జప ధ్యానాదులతో రోజులో అధిక భాగం గడుపుతుంటారు. వీరిద్దరూ ఆ రోజు ఉదయం ప్రశాంతి నిలయం మందిరం వరండాలో కూర్చొని శ్రీ సత్యసాయి భగవంతుని రాక కోసం ఎదురు చూస్తున్నారు. వేదవీధులలో విహరించే స్వామి పదపారిజాతాలు వారి ముందు వచ్చి నిలిచాయి. వారిద్దరినీ స్వామి కోరికలు గదిలోకి తీసుకొని వెళ్ళారు. వారి హృదయాలు భయసంభ్రమాత్య ఆనందాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాయి. స్వామి విభూది సృష్టించి వారి నుదుటిన పెట్టి వారితో పాటు తాము కూడా తివాసి మీదనే ఆసీనులయ్యారు. వారితో స్వామి ఆధ్యాత్మిక విషయాలు అనేకం ముచ్చటించసాగారు. భాగవత కథల పరమార్థాలు వివరించారు. సూర్యుడు కాలస్వరూపుడని, సూర్యసుతుడు యముడంటే కాలానుగుణమైన ఫలితాలను జీవులకు సమకూర్చేవాడని, చిత్రగుప్తుడంటే గుప్తంగా సూక్ష్మ శరీరమున కర్మవాసనలతోనున్న చిత్తమేనని, ఈ విధంగా స్వామి 45 నిమిషములు వారితో మాట్లాడారు. ఇంతలో సచ్చిదానందరావు గారు ఒక్కమారుగా వెక్కి వెక్కి ఏడుస్తూ, నాకు శ్రీకృష్ణ పరమాత్మే కనబడుతున్నాడు, మురళీధారి అయి నెమలి పింఛముతో వనమాలతో శ్రీవత్సలాంఛనుడై సాక్షాత్కరించాడు అంటూ ఆనందోద్రేకంతో, శ్రీ సాయికృష్ణ దర్శనమిచ్చావా తండ్రి, నా అనుమానాలు పటాపంచలు చేశావా అంటూ స్తుతించసాగారు. స్వామి తక్షణమే విభూది సృష్టించి సచ్చిదానందరావు గారి నొసటం పెట్టి తమ కరకమలాలతో ఆయనను నిమిరి అనునయించారు. సూర్యనారాయణమూర్తి గారిని తట్టి, భయంగా ఉందా బంగారు అన్నారు స్వామి. లేదు స్వామి, ఈ అనుగ్రహం కలకాలం మాకు ఉండాలని ఆశీర్వదించండి అన్నారు ఆయన. స్వామి వారిద్దరిని విభూతి ప్రసాదం ఫలాలు ఇచ్చి ఆశీర్వదించి పంపారు. మందిరం లోపల నుంచి బయటకు రాగానే సచ్చిదానందరావు గారిని సూర్యనారాయణమూర్తి అడిగారు, శ్రీకృష్ణ పరమాత్మ కనబడుతున్నాడని మీరు ఉద్విగ్నులయ్యారు, ఏమి జరిగింది అని. అప్పుడైనా బాబా వారు మనకు తత్వబోధ చేయడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు శ్రీకృష్ణ పరమాత్మగానే కనిపించారు. 1-2 మార్లు దృష్టి మరల్చి తిరిగి చూశాను, కానీ నాకు శ్రీకృష్ణుడే కానీ బాబా వారు కనిపించలేదు. స్వామి నా ఆరాధ్య రూపంలో దర్శనమిచ్చి తాను కృష్ణుడు ఒక్కటేనని, వేరు కాదని రుజువు చేశారు, నా అజ్ఞానాన్ని పోగొట్టారు అని తెలిపారు. ఒక విదేశీ భక్తురాలు సత్యసాయి విభూతిని తాను నిద్రించే సమయంలో 2 అరచేతులకు రాసుకొని నిద్రిస్తున్నట్లు, దానివల్ల ఆమె శ్రీకృష్ణుని పాదపద్మాలపై తన హస్తాల నుంచినట్లుగా కలలు కని ఆనందానుభూతిని పొందుతున్నట్లు తెలియచేస్తోంది.
భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా పలికాడు, అర్జున, నా దివ్య స్వరూపము అనేక విధాలుగా, అనేక రూపాలుగా, వందల కొలదిగా, వేల కొలదిగా ఉండటం చూడు. ఆదిత్యులు, వసువులు, రుద్రులు, అశ్వినులు, మరుత్తులు వీరుగాక ఇంతవరకు కనివిని ఎరుగని రూపాలలో నన్ను చూడు. ప్రపంచంలోని స్థావర జంగములన్నీ నా విరాట్ స్వరూపములో దర్శించు. అన్ని రూపాలు నేనుగానే ఉండటం పరికించు. ప్రతి దేవాలయంలోనూ ప్రజలు నన్నే అర్చిస్తున్నారు. అందరి ప్రార్థనలను నేనే అందుకుంటున్నాను. యజ్ఞములలో ఒసగే ఆహుతులన్నింటినీ నేనే స్వీకరిస్తున్నాను. పూజా మందిరములో మీరు చేసే ఇష్టదేవత ప్రార్థనలను ఆలకిస్తూ దాపుననే నేను నీకు పూజాఫలం అనుగ్రహించటానికై వేచి ఉంటున్నాను. ప్రభు, మమ్మలను చూడవా, మా మొర ఆలకింపవా అని మీరు హృదయపు లోతుల నుండి పలికేటప్పుడు కన్నులతో చూస్తున్నాను, వీణులతో వింటున్నాను. మీరు ఏ నామ రూపాలను కొలచి ప్రార్థించినా నేను జవాబిస్తాను. అన్ని రూపాలు నావే కదా అంటారు స్వామివారు. వేగాయమ్మపేట జమీందార్ శ్రీ రాజా వాడ్రేవ్ విశ్వసుందరరావు గారి కుమార్తె శ్రీమతి సుశీల గారు భగవాన్ బాబా వారితో తమ అనుభవాన్ని ఇలా తెలియచేస్తున్నారు. స్వామిని చూడకుండానే రోజులు గడుస్తున్నాయి. నేను కాలేజీ చదువుకు వచ్చేశాను. మా అమ్మగారు స్వామితో నా విషయం చెప్పి బాధపడితే, స్వామి, నీ కుటుంబంలో అందరూ నన్ను చూస్తారు. నీ కూతురు సుశీల మరీను దిగులు పడకు అన్నారు. స్వామి వైట్ఫీల్డ్ నందనవనంలో కొన్నాళ్ళు ఉండటానికి వచ్చారు. అప్పుడు నాకు సెలవులు. మా అమ్మగారు స్వామి దర్శనానికి వెళ్ళటానికి డ్రైవర్ని కారు తీయమన్నారు. నేను వస్తానన్నాను. ఆమె ముఖం వెలిగిపోయింది. మా అమ్మగారు మనం పుట్టబర్తి వెళ్ళడం లేదు, వైట్ఫీల్డ్కి అని చెప్పారు. నేను తెలుసన్నాను. ఇంకా ఆమె ఏమీ మాట్లాడలేదు. మేము బయలుదేరి వెళ్ళి అక్కడికి చేరిన కొద్దిసేపటికి దర్శనం వేళ అయింది. ఒక హాలు తలుపు తీయబడింది. మేమంతా కలిసి ఒక 20 మంది ఉంటాము. అందరం లోపలకు వెళ్ళి నేలపై కూర్చున్నాము. మా అమ్మగారు కింద కూర్చోలేరు కనుక ఒక తలుపు దగ్గర నిలబడుకున్నారు. ఇప్పటిలా మన ప్రతి కదలిక గమనించే చెప్పే వాలంటీర్లు అప్పుడు లేరు. మేము బార్లు తీరు కూడా కూర్చోలేదు. మామూలుగా పేరెంటాలలో కూర్చున్నట్లు కూర్చున్నాము అంతే. కానీ ఎవరూ కూడా గట్టిగా మాట్లాడడం లేదు. నిశ్శబ్దంగా ఉన్నాం. ఒక తలుపు తెరుచుకున్నది. పసుపు పచ్చటి అంగర్కా తొడుగుకొని ఎర్రటి తాంబూలపు అదరాలతో చిరునవ్వులు చిందిస్తూ కొట్టొచ్చేటట్టు ఉన్న పెద్ద ఉంగరాల జుట్టుతో చిన్న చిన్న అడుగులు వేస్తూ స్వామి మా వైపు రాసాగారు. ఎడమ చేతిలో ప్లాస్టిక్ బుట్ట పట్టుకొని దాంట్లో నుంచి విభూతి పొట్లాలు తన కుడి చేత్తో అందరికీ అందిస్తూ కొందరిని పలకరిస్తూ మా మధ్య నుంచే మాకు తగులుతూ నడుస్తున్నారు స్వామి. మా అమ్మను చూసి అభయం ఇచ్చి విభూతి పొట్లాలు ఇచ్చారు. స్వామి మా మధ్యగా వెళుతున్నప్పుడు చాలామంది వారి పాదాలు చేతితో తాకి కళ్ళకు అద్దుకోవటం నేను చూశాను. కానీ నేను అలా చేయలేదు. నా దోసిలిలో విభూతి పొట్లాలు కూడా లేవు. మరి నేను దోసిలు కూడా పట్టలేదేమో ఇప్పుడు నాకు జ్ఞాపకం లేదు. స్వామి అందరిని దీవించి లోపలికి వెళ్ళిపోయారు. అందరం లేచి బయటికి వచ్చేసాం. హాలు తలుపులు మూసేశారు. మేము కారు దగ్గరకు వచ్చేసాము. కారులో కూర్చునగానే మా అమ్మగారు ఆనందంగా, చాలా మంచి దర్శనం అయింది. స్వామిని చూడగానే నీకేమనిపించింది? పాదాలు పట్టుకున్నావా అని కుశల ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పుడు నేను విచిత్రమైన వేషం అనిపించింది, పాదాలు తాకలేదు అని ముక్తసరిగా సమాధానం చెప్పాను. ఆమె ఆశ్చర్యపోయింది. ఎంత దురదృష్టవంతురాలవు అన్నట్లు జాలిగా నా వంక చూసింది. డ్రైవర్ని పిలిచి ఇంటికి వెళ్దాం పదా అన్నది. ఆశ్చర్యం ఏమిటంటే నేను ఇప్పుడే వద్దు, ఇక్కడే కొంతసేపు ఉందాం అని చెప్పి భోజనం కెరియర్ తీసి ఇద్దరికీ వడ్డించి తినటం మొదలుపెట్టాము. తిండి బుట్ట సర్దేసి తల ఎత్తగానే ఒక వ్యక్తి మా కారు దగ్గరికి వచ్చి, వేగాయమ్మపేట వారు మీరేనా అమ్మ అని అడిగారు. అవుననగానే, స్వామి మిమ్మల్ని మీ అమ్మాయి గారిని లోపలికి పిలుచుకురమ్మన్నారు అని చెప్పారు. మేము వెంటనే కారు దిగి నందనవనం వైపు వెళ్ళాము. హాలు తలుపు వద్ద నిలబడితే, ఇక్కడ కాదు నాతో రండని ఆయన ఒక
సైడ్ డోర్ వద్దకు తీసుకుని వెళ్ళి మమ్మల్ని అక్కడ ఉండమని తను వెనుక నుంచి వెళ్ళి మాకు ఆ తలుపు తెరిచి గదిలోకి రమ్మన్నారు. లోపలికి వెళ్ళాము. గది పరిశుభ్రంగా ఉన్నది, కానీ ఎవరూ వాడుతున్న గది మాత్రం కాదు. స్వామి అతి నిశ్శబ్దంగా ప్రత్యక్షమైనట్టే ప్రవేశించారు లోపల తలుపులో నుంచి. అదే చిరునవ్వు మోము. అమ్మగారు వెంటనే పాద నమస్కారం చేసుకున్నది. స్వామి అక్కడే ఉన్న సోఫా మీద తను కూర్చొని, నీవు కింద కూర్చోలేవు పాపం, ఆ ట్రంక్ మీద కూర్చో అన్నారు మా అమ్మగారితో. నేను స్వామి సోఫా దగ్గర నేలపై కూర్చున్నాను. చాలా ఆనందం, నవ్వు వచ్చింది. నువ్వు రోజు క్రమం తప్పకుండా నాకు పెట్టే పూలు అగరొత్తులు నాకు అందుతున్నాయి. నిద్రపోయే ముందు చేసే ప్రార్థనలు కూడా అన్నారు. నేను వెంటనే మనస్సులో, భలే గ్యాస్ వర్క్ చేస్తున్నారే, నా దగ్గర ఈయన ఫోటో కూడా లేదు, పూలు అగరొత్తులేమిటి, నిద్రకు ముందు ఒక రాత్రైనా నేను వీరిని స్మరించలేదే అనుకుని స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాను. కానీ మాట్లాడలేదు. క్షణంలో స్వామి, అదే నీ గులాబీ రంగు స్టడీ రూములో గోడకు ఉన్న తిరుపతిలో ఉన్న వెంకటేశ్వరుని పటానికి రాత్రి రోజు ఆంజనేయమది పాటలాసనం రామస్కందం చెప్పుకుంటావుగా, అది నేనన్నది అన్నారు చిరునవ్వుతో. నా ఆశ్చర్యానికి అంతులేదు, నా ఆనందానికి అవధులు లేవు. స్వామి అని నా శిరస్సు వారి 2 పాదాల మీద ఆనించాను. నా కళ్ళు చెమ్మగిల్లాయి. భగవంతుని దివ్య దర్శనం అయిన అనుభూతి అనుభవించవలసినదే కానీ వర్ణించేది కాదు. స్వామి నా తలపై తన అభయహస్తం పెట్టి నన్ను ఒక చంటి బిడ్డను చూసినట్లు చిరునవ్వుతో కళ్ళ నిండా వాత్సల్యధారలతో చూశారు. నేను చేతులు జోడించుకొని వారినే చూస్తున్నాను. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నాది కాని రూపము, నాది కాని నామము ఏదీ లేదు. కరెంటు ఉంది, అది లైటులో లైటు, ఫేనులో ఫేను, ఇస్త్రీపెట్టెలో ఆ పని చేస్తుంది. ఫ్యాన్ అయినా, లైట్ అయినా, ఇస్త్రీపెట్టైనా అదే కదా. అలాగే భగవంతుడు కూడా ఎవరికి ఏ నామము ఇష్టమో, ఏ రూపము ఇష్టమో అలాగే కొలుచుకోవచ్చు. నువ్వు ఎప్పుడూ నీ వెంకటేశ్వరుని పూజ మానవద్దు. నీ జీవితంలో వెలుగునిచ్చేది ఆయన, చల్లటి గాలినిచ్చేది ఈ స్వామి అన్నారు. భగవంతుడు ఒక్కడే అని రాముడు గోవర్ధనగిరి ఎత్తాడు, కృష్ణుడు సీత కోసం ఏడ్చాడని అనకూడదు సుమా అని స్వామి నవ్వారు. మేము జత కలిపాము. స్వామి సోపాలో నుంచి లేచి నమస్కారం చేసుకో అన్నారు. తృప్తిగా పాద నమస్కారం చేసుకున్నాను. అప్పుడు విభూతి సృష్టించి నా చేతిలో పోశారు. మా అమ్మగారు కూడా స్వామి పాదాలకు నమస్కరించుకున్నారు. ఆనందంగా పోయి రండి బంగారు అన్నారు స్వామి. నిజంగా నాకు ఈ వేళ అతి ఆనందమైన రోజు స్వామి అన్నారు అమ్మగారు. నాకు కూడా స్వామి అని నేను మనస్ఫూర్తిగా అన్నాను. చిరుదర హాసంతో స్వామి మా ఇద్దరికి అభయహస్తం ఇచ్చారు. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం విన్నామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.